దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రామాణికాల్ని పట్టించుకోకుండా పాత నిబంధనలో కనబడే ప్రతి వచనం కొట్టివేయబడిందనే గుడ్డి బోధకులు తగలబడి చేస్తున్న పిచ్చి బోధలు ఇవన్నీ. పాత నిబంధన కొట్టివేయబడిందంటే అర్థమేమిటి? సీనాయి కొండ మీద దేవునికి ప్రజలకు మధ్య మోషే ద్వారా జంతు రక్తముల ద్వారా ప్రాయశ్చిత్తం కొరకు సిద్ధపరచబడిన ఒక నిబంధన కల్వరి కొండ మీద యేసు రక్తంతో చేసిన నిబంధన ద్వారా కొట్టివేయబడింది. జంతు రక్తముల ద్వారా ప్రాయశ్చిత్తం అనే నిబంధన అమలులో ఉన్నది. యేసు రక్తం ద్వారానే క్షమాపణ అనే నిబంధన. అంతేగాని ఆది కాండం నుంచి మలాకి దాకా కొట్టివేయబడిందా? ఆ గ్రంథములు ఇంకా నెరవేర్చబడవలసినవి కుప్పలు తెప్పలు ప్రవచనాలు మిగిలిపోయి ఉంటే అసలు అంచకాల సంభవాలన్నీ, ఈ మూడో ప్రపంచ యుద్ధం దరిమిలా వచ్చే కార్యాలన్నీ, మూడవ ఆలయానికి సంబంధించిన వ్యవహారాలన్నీ, అంతిమ అబద్ధ క్రీస్తు యొక్క ప్రత్యక్షతలన్నీ, అంతిమ అబద్ధ ప్రవక్త యొక్క పరిచయలన్నీ, ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో రాయబడి కడవరి కాల సంఘాన్ని జాగృతం చేస్తూ ఉంటే అదేమీ లెక్కలో లేదు, కొట్టివేయబడిందని చిన్న